ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, ప్రభు అయిన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో మనలందరినీ ప్రేమిస్తూ తన కృపతో ఆశీర్వదిస్తూ దీవిస్తున్న తండ్రిని దినదినము మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దినమున బట్టి యేసయ్యకి ఎంత వందనాలు చేసినను, ఆయన కృతజ్ఞ స్తుతులు స్తోత్రం చెల్లించినను చాలదు. కాబట్టి ప్రతి కుటుంబంలో కలువరి ప్రేమ అందరినీ ప్రేమించి అందరికీ యేసునామం అనుదినం అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, మరి పరిపూర్ణమైన వాగ్దానముతో ప్రతి కుటుంబంలో ఉదయకాల సమయంలో వారి హృదయమును చల్లపరచాలని, వారి కోరికలు తీర్చాలని, వారికి ఆరోగ్యము దయచేయాలని నూతనమైన వాగ్దానముతో ప్రతిదినం మన తండ్రి మనలను ప్రేమిస్తూ పిలుచుచున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న గొప్ప దేవుని బట్టి ఆయనకే కృతజ్ఞ స్తుతులు చెల్లించి బిడ్డలుగా మనందరం ఉండాలని ప్రభు మనను ప్రేమించి ఈ దినం ఆయన ఇచ్చున్నట్టు వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మలను పిలిచిన సర్వకృపనిధియగు దేవుడు, తన నిత్య మహిమకు నిన్ను నన్ను పిలిచిన క్రీస్తు యందు మనము, ఆయన సర్వోన్నత దేవుడై మనందరినీ క్రీస్తు యందు ఉండాలని మనలను పిలిచిన మన దేవుడు. ఈరోజు మరి ప్రతి కుటుంబాన్ని ఆయన నిత్య మహిమ కొరకు, ఆయన స్తుతించటానికి, ఆయన ఘనపరచటానికి ఏర్పంచుకుంటున్నట్టు జనంగమా మనందరం కూడా ఆయన నామములో, ఆయన నిధిలో ఉండేవాళ్ళని, ఆయన కృపలో ఉండాలని, సర్వోన్నతిని కృపలో మనం ఉండాలని, క్రీస్తునంది కలిసి ఉండాలని, క్రీస్తును ఉదయం లేగానే ఆ ఆలోచన తలంపులు కలిగి ఉండాలని ప్రభువే మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధ తండ్రి ఈరోజు అంటున్నాడు, నిన్ను నన్ను పిలుస్తున్నట్టున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు కృపములో కొంతకాలం మనకు శ్రమలు, మీరు శ్రమలు పొందిదును ఆయన అంటున్నాడు, శ్రమలు పొందిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తున్నట్టున్నాడు. కొంత సమయం మీరు శ్రమలు పడినను తానే మిమ్మల్ని మళ్ళీ పిలుస్తానంటున్నాడు, స్థిరపరుస్తానంటున్నాడు, బలపరుస్తున్నట్టున్నాడు. ఆ దేవుడు అంటున్నాడు, శ్రమలు కొంతకాలమే మన జతలో ఉంటాయి, జీవితకాలం అంతా స్థిరపరిచి బలపరుచుకున్న దేవుని దగ్గరే మనం ఉండగలం కదా. మరి లోకంలో ఉన్నప్పుడే మన తండ్రి మనల్ని స్థిరపరచాలి, బలపరచాలని ఏ కుటుంబమో ఆయన పైన నిత్యమహిమకు దేవుడు పిలుచున్నాడని, శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా వెనుకదీక ఆయన నామంలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సహోదరి సహోదరులారా, దినం మనకు ఈ కృప యేసయ్య ఇచ్చున్నాడంటే మనం ఎంతో ధన్యులం. పిలుచుచున్నాడు. ఎందుకు పిలుచున్నాడు? ఆయన మహిమను మనము ఈ లోకంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన బిడ్డగా మార్చుకోవాలని ప్రభువే మనలందరినీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతేకాకుండా నన్ను ప్రేమించిన వారిని ఆసక్తిగా నేను వారిని ఏం చేస్తున్నానంటే వారి పైన ఆయన విధులన్నీ నింపుతానంటున్నాడు. దేవుని ఎవరు ప్రేమిస్తారో, దేవుని పైన ఒక ఆశ కలిగి జీవిస్తారో వారికి నేను ఆయన నిధిని నింపి, వారి కృప నింపి ఆశీర్వదిస్తాను. ఆ కుటుంబంలో ఏ పరిస్థితి కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారిని నేను తప్పించే దేవుడుగా నేనే కదా, వారిని ఆశీర్వదించేది దీవించేవాడిని నేనే కదా అని ఆయన నిధులు వారికి కుమ్మరించి వారిలో నిలుపుదని అంటున్నాడు. దేవుని వాక్యం వారిలో నిలుపుతాడు, ఆయన సత్యము నిలుపుతాడు. ఒక సమయంలో మనలో దేవుని సత్యములు ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు మన కుటుంబంలో మనకు మరి విధంగా ఉదయాన్నే లేచి ఆయన నామమును ధ్యానించుకుంటూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు శ్రమే ఉంటున్నది. అయినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తృప్తిపరిచి, నిన్ను స్థిరపరిచి, పరిపూర్ణంగా చేసుకొని నిన్ను బలపరుచుకుందునని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభు చెప్తున్న ప్రతి విధువులు కూడా ఆయన అంటున్నాడు, కష్ట దినములను పోగొట్టి నీకు నెమ్మది కలుగు చేసేదను. కష్ట దినములు పోగొట్టి
నీకు నెమ్మది కలుగు చేస్తాను. ప్రతి కుటుంబంలో కష్టదినములు ఉన్నాయా? పోగొడతాను, నెమ్మదిస్తాను, సమాధానం ఇస్తాను, శాంతి ఇస్తాను, నా కృప నీకు అనుగ్రహిస్తాను, నా విధి నింపబడుచున్నది. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కోరుకునేది ఆయన చిత్తములో ఉండాలనే కదా. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో నా ప్రభువా, ఎప్పుడైతే నీ కుమార్తె కుమారునైనా మమ్మల్ని పరిపూర్ణ చేస్తారని ఆశపడి తండ్రి ప్రార్థనలోనూ, వాక్యం చదవడంలోనూ, ఆరాధించటంలోనూ, స్తుతించటంలోనూ, మయంపరచటంలోనూ వెనుకదీకి నా ప్రభు ఉంటున్నారు. వారి కష్ట దినములను కూడా పోగొట్టి వారికి నా ప్రభువా నైనా శాంతి కలుగు చేసి నెమ్మది కలుగు చేసిందని చెబుతున్న గొప్ప దేవుడా, ఏ కుటుంబంలో నెమ్మది లేదు నైనా, ఏ భార్య భర్తల మధ్యలో నెమ్మది లేదు, పిల్లల మధ్య నెమ్మది లేదు, వారి కుటుంబానికి నెమ్మది కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.